హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దొన్నిపాడు మండలం ఉయ్యాలవాడ ఊరికి వచ్చేసాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీరు వినే ఉంటారు కదా. ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. ఆయనది మన రాయలసీమ. దేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా తిరుగుబాటు మొదలుపెట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన చనిపోవడం కాదు, వీరస్వర్గం పొంది ఆల్మోస్ట్ 180 years పైగా అయింది. 180 సంవత్సరాలకు పైగా అయింది. ఇప్పటికీ ఆయన పేరు మనం తెలుసుకున్నామంటే ఆయన సాధించింది ఎంత గొప్పదో, ఎంత గొప్ప విషయం మనకు తెలిసి ఉండాలి. జయరామ్ రెడ్డి తాత వాళ్ళది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాళ్ళ వంశస్థులు, 5వ తరం వాళ్ళంట. డైరెక్ట్ ఎదురు మాత్రమే అట్లా మన రామ్ చరణ్ కొడుకుంటే ఓకే చిరంజీవి కొడుకు వాళ్ళ ఆయన 15 లక్షలు ఇచ్చామని చెప్పినారు. చెప్పినాము ఇది మా వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఎక్కువ వరకు కొద్దిగా ఎద్దరు అయిపోయినారు. లాభంగా మాకు పోయినా 10 ఎద్దరు పోయినా. ఇది నరసింహారెడ్డి గారి ఇంటికి వెళ్ళే దారి. ఇక్కడ కనిపించేది ఊరు వాకిలి అంటారు. ఒకప్పుడు ఊరంతా ఊరు వాకిలికి అటువైపు ఉండేదంట. ప్రజెంట్ అయితే మొత్తం ఉంది. ఈ ఊరు వాకిలికి ఉండే కలప మొత్తం టేకు కలపనే, అప్పటి కలపే ఇది. ఇక్కడ కనబడుతున్న కలప కూడా మొత్తం టేకు కలపే. ఇదంతా అప్పటి కాలం నాటి కలపే. అండ్ ఇక్కడ కిటికీల్లా కనబడుతున్నాయి కదా, ఇవి పహార గాయడానికి. అంటే అక్కడ ఒక చిన్న బల్ల ఉండిందనమాట. అక్కడ నుండి ఆ ఊర్లోకి ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో ఇది చూడడానికి నరసింహారెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేయించారంట. ఇదంతా ఒకే మీద అయినప్పుడు అరగట్టినారు మా వాళ్ళు. అరగట్టడంలో మా భాగం నిలబడింది. అట్లయింది చెవి కలదు అంతా వాళ్ళు చెవి కలు కట్టించుకున్నారు. మా భాగం అట్టే నిలబడింది. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 4 అన్నదమ్ములు. ఇల్లు ఒకప్పుడు చాలా పెద్దది. బట్ వీళ్ళు 4 అన్నదమ్ములు కావడంతో అది ఒకరొకరు పంచుకోవడంలో వీళ్ళకి ఈ భాగం మిగిలింది. తాత ఫోటో ఏమన్నా ఉందా? ఈ వాకిలి అప్పుడుదేనా? మెయిన్ ఈ వాకిలి యూట్యూబ్లలో ఇది మెయిన్ ఆయన పెట్టినదే. అదే ఆయన పెట్టినది అయితే ఇవి అడ్డం కట్టేసుకొని ఆ వాళ్ళకి వాకిలి తిప్పుకునేది అనమాట. ఆయన ఉండే టైంలో కాయలు వస్తున్నారంట ఆ రూమ్ లో. అది పుడిపేసి ఆ వాళ్ళకి వాకిలి తిప్పుకున్నారు. 2 రూములు పుడిపేసి ఆ వాళ్ళకి వాకిలి. ఇప్పుడు ఈ చెక్కలు ఇవన్నీ అప్పటి కాలం మొత్తం అంతా వేరే వస్తువు అంటే లేదు, అంతా టేకే. మేము ఒక్కరమే పెద్దది ఇల్లు. అవునవును. కోటకు వాకిళ్ళు అనమాట. 6 వాకిలు చూసింటారే, దానికి వాకిళ్ళు అంతా డివైడ్ అయితా ఇంకా ఇంత నిలబడింది. అందరు ఇది అడ్డ కూడా కట్టుకుంటే ఇతర 4 ఇళ్ళు ఉన్నాయి. ఇంట్లోదైతే అడ్డ కూడా కట్టుకున్నారు. పంచుకోవడంలో 4 ఇళ్ళు ఉన్నాయి. అంతా అట్లా డివైడ్ అయింది. అప్పుడు పూర్వం 230 సంవత్సరాలు ఊటి ఈ వైపు మన చెట్టు కింద అండ్ ఇది కూడా ఇంకొకటి ప్రజెంట్ ఇక్కడ గోడ కట్టేశారు. ఇది కూడా ఆయన పెట్టించింది. ఇల్లు డివైడ్ చేయడంలో అక్కడ క్లోజ్ చేసేసారంట. వాకిలి కానించి ఈ సెంటర్ లో ఉండేదంట అప్పుడు వాకిలి కూడా. ఇది మెయిన్ వాకిలి కాదు. ఈ పంచుకోవడంలో ఈ వాకిలి పెట్టుకున్నారు. ఈ సెంటర్ లో ఇట్లా ఉండేదంట వాకిలి కూడా. మొత్తం అంతా డివైడ్ అయిపోయేసరికి లాస్ట్ కి ఇట్లా వచ్చింది. సెంటర్ ఇది. ఇప్పుడు అక్కడ ఏముందో తాపరాలు ఉన్నారు. ఇది ఏమంటే పసలు కట్టేసేది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇల్లు ఉన్నాయి మన లాంటి ఇల్లు పడగొట్టుకొని కట్టించినారు. ఇవల్ల పసులు. ఈ చెట్టు కూడా అప్పటిదేనండి. ఇది ఆయన వాడిని కత్తిన
మీరు కవి అన్నారు కదా అంటే కవి. ఏం పుస్తకాలు రాస్తారు? ఇది రాసినప్పుడు తప్పు మీరు రాసిన 4 మంది రాసినది దస్తగిరి దాసు. ఓకే నేను 2వ తరగతి విద్యార్థిని. ఓకే అంటే పద్య భాగం గద్య భాగం గద్య భాగం 2వ తరగతి విద్యార్థి మీరు. అప్పుడు ఎక్కడ చదువుకున్నారు కదా? గవర్నమెంట్ ఈ ఊళ్ళో 2వ తరగతి దీనికోసం ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్, మా ఊళ్ళో వచ్చిన పోలీస్ స్టేషను 150 బ్రిటిష్ హయాం నుంచి వచ్చింది. కోయిలకుంట, ఆళ్ళగడ్డ, బొన్నానపల్లి, ఇప్పుడు చుట్టూరు జమ్మనాడుగు వీళ్ళు వీడికి వచ్చిన 2 సంవత్సరాలకు వచ్చింది మంచిగా. ఇప్పుడు ఈ ఊరు జనాభా ఈరోజు 5,000. అంటే 5,000 నీకు 5,500 ఉండొచ్చు. ఈరోజు ఏంటంటే 150 సంవత్సరాలు ఎంత జనాభా ఎంత తక్కువ ఉంటుంది. అది అటువంటి అప్పుడే మాకు ఇది ఇచ్చారు. ఆయన చెప్పడం అది తంగిరాజ సుబ్బారావు గారు చెప్పిన మాటే నేను ఇంగ్లాండ్ చెప్పిన మాటే నేను చెప్తున్నాను. దీనికోసం సెక్యూరిటీ ఇట్టాం. ఔదార్యమునకు కాను హర్ మెజెస్టీ రాణి గారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు రానవాలుగా బుడ్డా వెంకటరెడ్డి గారికి బహుమానము ఇవ్వడమైంది. ఎన్నో పెట్టినట్టు అది కార్డ్స్ ఇంటర్నెట్ కవర్స్ ఉంటాయి. అట్లా కవర్స్ దొరుకుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి నందల డివిజన్కి వచ్చాను చెప్తుంది. ఇది నరసింహారెడ్డి కోసం ఈ సీట్ ఇచ్చాను, పోస్టల్ సీట్ 2017లో. ఇది రెండొక టైం. ఈమె ఇక్కడ మహారాణి అమ్మ ఇచ్చింది. ఆమె కరోనా పైన చూడండి. వాడిని పోయిస్తా అని చెప్పేసి అంటూ 4 బూతులు తిట్టాడు. మరి దానికోసమని పోయిన తరాలి వచ్చిన విషయం వచ్చినట్టు అన్ని జరిగిన విషయం జరిగినట్టు చెప్పినాడు. సో మళ్ళీ ఏమన్నా మళ్ళీ పిలిచి అదే తరాన్ని మళ్ళీ పోయి తీపించుకున్నాకు వాడు మధ్యాహ్నం లోపల నాకు డబ్బులు పంపించినట్టు, లేకపోతే నేను నరుకుతా అని చెప్పేసి చెప్పిరమ్మన్నాడు. పోయి వాడి తరాల మీద ఏ విషయం చెప్పినాడు. మళ్ళీ 4 బూతులు ఇచ్చాడు తహసీల్దార్. ఆయన ఇవ్వకుండా 4 బూతులు ఇచ్చాడు.
ఈయన చెప్పిన టైం గడువు వరకు వెయిట్ చేసి ఈయన గురం పైన నడిపినాడు. ఈయన చెప్పినవన్నీ తర్వాత టైం అయిపోయిన తర్వాత ఆడిపోయినాడు. ఆడి పోవడం శాస్త్రి దగ్గర పోయి నరికేసాడు తల ఒకటి. ఏం మాట్లాడలేవు. ఎవడో కొంచెం అలర్ట్గా ఉన్నవాడు నిర్వహించబోయినాడు, వాడిని నరికేసాడు. మన దగ్గర ఆయుధం నిరాయుధుడు కదా, వాడిని నరికేసాడు. తిరిగి వచ్చాడు. కేసు పరదేశి ఇవెల్లా ఉంటాయి కదమ్మా, కాబట్టి పక్కన డిస్కస్ అయినాడు, దాపెట్టుకున్నాడు. పక్క విన్నాడు. పక్క పోయి ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టాడు. ముందస్తకు వాడే ఒక గ్లాసు అంటే ఆలోచన చేస్తా ఉంటే వాడే నాకు ఇచ్చేది గౌరవవేతనం. మన దేశంలోకి వచ్చి నా దేశంలోకి వచ్చి నా ఊర్లోకి వచ్చి వచ్చిందని మనం నర్సంకోట దగ్గరికి వచ్చేసాము. ఇది నరసింహారెడ్డి గారు కట్టించారన్న. ప్రజెంట్ అయితే ఏం లేదు, మొత్తం శిథిలో ఉంది. చూడండి ఒకసారి, ఇలాగ మొత్తం అన్ని మొండి గోడలు ఉన్నాయి అంతే. లోపల టెంపుల్ లాగా ఉంది, చూద్దానండి. ఇలా మొత్తం మొండి గోడలు ఉన్నాయి అంతే, మొత్తం అంతా పడిపోయింది కోట. మొత్తం అయితే పడిపోయాయి, అంత ఏం లేదు ఇక్కడ. అక్కడక్కడ పిల్లర్స్ లాగా ఉంటాయి కదా, అవి మాత్రమే ఉన్నాయి. అది ఇక్కడ కనపడుతుంది కదా, ఇంకో సైడ్లో మొత్తం గోడ అంతా కూలిపోయింది. అంతకుమించి అయ్యాను పోతానే అంత తగ్గున్నా తర్ర మాదిరిగా ఉండదు దాంట్లోనా. అంటే మొత్తం డౌన్ ఉన్నట్టుంది కదా. డౌన్ ఉన్నాయంట ఈ మధ్య. ఇదంతా ఇప్పుడు డౌన్ అంట, మొత్తం అంతా కూలిపోయింది. సో కోట మొత్తం అంతా కింద పూర్తి చేశారంట. అదే అప్పుడు బ్రిటిషర్స్ దాడి చేసి ఫిరంగి అయితే వాడితే మొత్తం కోట మొత్తం ధ్వంసం అయిపోయింది. కోట ఆనవాళ్ళు కూడా సరిగ్గా లేవు, మొత్తం అంతా పూర్తి చేశారంట. సరిపోయింది కదా. వద్దు పర్లేదు పెట్టు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఉయ్యాలవాడ నుండి దాదాపు 20 కిలోమీటర్ల పైగా ట్రావెల్ చేసి ఇక్కడే శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నాడు, బ్రిటిషర్స్ కానరాకుండా. సో ఇక్కడ ఇదే ఆ గుడి, చూశారు కదా ఎంత హైట్లో ఉందో. ప్రస్తుతానికి గుడి దగ్గర ఎవ్వరు లేరు.
సో చూశారు కదా, ఇది రేనాటి సూర్యుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర. చివరికి ఆయన ఇక్కడే బ్రిటిషర్స్కి దొరికిపోయాడు, ఆయన వాళ్ళే మోసం చేయడంతో. ప్లేస్ అయితే చాలా నిర్మానుష్యంగా ఉంది. మరి అప్పుడు ఆ టైంలో ఆయన ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నాడంటే ఆల్మోస్ట్ అదే బ్రిటిషర్స్కి కనపడకుండా ఇక్కడ నుండి వాళ్ళని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఇంత దూరం, అంటే హైట్ ప్లేస్, ఇది చాలా హైట్లో ఉంది. సో అందుకే ఈ ప్లేస్ చూస్ చేసుకున్నట్టున్నారు. రవి అస్తమించిన రాజ్యాన్ని కదిలించి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అమరవీరుడైన స్థలం ఇదే. ఇక్కడే ఆ బ్రిటిషర్స్ ఆయన్ని ఉరి తీశారు.